ఈ ఏరియాలో ఈ వీధిలో చిన్న చిన్న ఇల్లులు చాలా ఎక్కువ అనమాట. అంటే చిన్న చిన్న ఇల్లులు అంటే 70 గజాలు 60 గజాలు అంటే 100 గజాల లోపు చాలా ఇల్లులు కట్టుకున్నారు. పక్కన ఎదురుగుండా చూసిన అటువంటి ఇల్లులే కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇక్కడ ప్రధాన వాస్తు దోషం నేను నా వీడియోలో చాలామందికి చెప్తున్నాను, పదే పదే చెప్తున్నాను. ఎంట్రన్స్లో సంపండి, మెయిన్ ఎంట్రన్స్ లోపలికి రాగానే సంపు మీద నడక, ఇటు సంపు పక్క నుండి నడిచినా కూడా సంపు లోపల వరకు ఇక్కడ వరకు ఉండడము. కాబట్టి ఇంట్లో ఎంత హార్డ్ వర్క్ చేసినా పైకి రాకపోవడము, పిల్లల స్టడీసు దాని ప్రకారంగా అవి మనకి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. దాని తర్వాత సంపాదన నిలవకపోవడము, సడన్గా ప్రాబ్లమ్స్ రావడము, ఇది ఒకటే కారణం అని చెప్పకూడదు, వేరే వేరే కారణాలు కూడా ఉన్నాయి. రండి చూపిస్తాను. తర్వాత ఇంకో ప్రధాన వాస్తు దోషము మనం ఇక్కడ ఇంట్లో చూసింది ఏంటంటే ఉత్తరంలో టాయిలెట్ అండి. ఉత్తరంలో టాయిలెట్ అనమాట. ఉత్తరంలో ఎప్పుడు కూడా కుబేర స్థానం, మనకు ఉత్తర స్థానం అంటే కుబేర స్థానం. కుబేర స్థానంలో ఎప్పుడు కూడా మనకి టాయిలెట్ ఉండకూడదు. అలా టాయిలెట్ ఉండడం వలన ఆపర్చునిటీస్ జోన్ అని కూడా అంటాం ఉత్తరాన్ని. అలా టాయిలెట్ ఉండడం వలన చదువుకునే పిల్లలు ఉన్నారు, బీటెక్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి స్టడీస్లో ఇబ్బందులు రావడం, ఇది రావడం, ఆపర్చునిటీస్ సరిగ్గా ఉండకపోవడం, పడ్డ హార్డ్ వర్క్కి ఫలితం దక్కకపోవడం. ఇది ఒక బ్యాంక్ మేనేజర్ సంపాదించినటువంటి ఇల్లు అనమాట. ఇది పైన కూడా 2 ఫ్లోర్స్ ఉంటుంది. ఈ యొక్క నార్త్ వైపుగానే మొత్తం అంతా టాయిలెట్, డ్రైనేజు, ఛాంబర్స్ అన్నీ అదే ప్రకారంగా తీసుకున్నారు ఇక్కడ. ఇలా ఉండడం కూడా అతనికి వర్క్ ప్రెషర్ ఉండడము, ఆ విధంగా వాళ్ళంతా కూడా ఫేస్ చేస్తూ అసలు ఒకసారి కలిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మనం పిలిచారండి. మనం దీనికి రెమెడీస్ ఇవ్వడం జరిగింది. ఓకే, జై శ్రీరామ్.